హరశంకర ఇదే మాయరా, తల్లి బిడ్డను సారి కలిపేవా. శంకరుడు తల్లి బిడ్డను కలిపేశాడు. మరి తల్లిని కలిసి నా కూతురు తల్లిని ఏం చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. జనగాం జిల్లా పరిధిలో దారుణం జరిగింది. అక్కడ లక్ష్మి అనే ఒక ఆవిడ సంగీత అనే తన కూతుర్ని చక్కగా పెంచి అల్లారు ముద్దుగా ఆవిడే కష్టపడకూడదని చెప్పి తనే కష్టపడి ఉన్న భూమిని సాగు చేసుకుంటూ వీరన్న అనే ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. కూతురు కాపురం కూతురు చేసుకుంటుంది, తల్లిదారిని తల్లి బతుకుతుంది, అయిపోతుంది. అయితే వీరన్న అనేవాడికి అత్తాస్తి మీద కన్నుబడిందో తెలియదు, లేదంటే కూతురు సంగీతకే దుర్బుద్ధి పుట్టిందో తెలియదు. కానీ వీళ్ళు లక్ష్మి ఏం చేసుకుంటుంది, నేనున్నది ఒక్కటే కూతురుని కదా, ఆవిడేం చేసుకుంటుంది, మనం ఆ భూమిని చేజిక్కించుకుందాం రాపించుకుందాం అన్న నిర్ణయం తీసుకుని వాళ్ళ ఇంటికి ఒక సాయంత్రం వెళ్ళారు. చక్కగా కూతురు అల్లుడు వచ్చారని చెప్పి లక్ష్మి సంతోషించింది. ఆ రోజు రాత్రే తన ఆయుష్ తీరిపోతుందని లక్ష్మి అనుకోలేదు. సంగీత వెళ్ళి లక్ష్మిని భూమి గురించి అడిగింది. నేను బతికొండాలి, నేనున్నాళ్ళు తినాలి, నన్నెవరు చూస్తారు అన్న ఉద్దేశంతో నేను రాయనని చెప్పి లక్ష్మి కరాఖండిగా చెప్పేసింది. ఆ కోపంలో గొంతునులిమి కూతురు చంపిందో లేదంటే కూతురు అల్లుడు కలిసి చంపారో తెలియదు. కానీ తెల్లారేసరికి లక్ష్మి మృతదేహం ఉందన్నమాట. వీళ్ళు తెలివిగా సంగీత మహానటి కదా, అంత మహానటి కాకపోతే తల్లిని చంపడానికి వెనకాడకుండా ఎందుకుంటుంది ముష్టి భూమి కోసం. ఆవిడ చక్కగా కన్నీళ్ళు పెట్టేసి హఠాత్తుగా చనిపోయిందని చెప్పి నాటకం మొదలెట్టింది. నంగనాచి ఏడుపులన్నీ మొదలెట్టింది. పోలీసుల రంగప్రవేశంతో కథ మొత్తం గుట్టు రట్టయిందన్నమాట. ఎంత గొప్పదానివి తల్లి, మీ అమ్మ ఎంత గొప్ప కూతుర్ని కందో. ఎవరన్నా సరే అల్లుడు అత్తభూమి కోసం చంపడం చూసాం, లేదంటే కోడల్లో అత్తమామలను చంపడం చూసాం. కానీ మీరు కొడుకులే తీసుకెళ్ళి అంతకుముందు ఆడెవడో విజయనగరం జిల్లాలో వాళ్ళ అమ్మ నాన్న చంపేశాడు, చెల్లికి పొలం రాసిచ్చారని చెప్పి. నెక్స్ట్ నువ్వు అన్నమాట మీ అమ్మ నాన్న మీరే చంపేసుకుంటున్నారు ఏకంగా. మరి వాళ్ళ అమ్మ నాన్న వాడు అలాగే చంపేసుకుంటాడా? నీ భర్తను అడిగేవా? ఒకటే కూతురు అయినప్పుడు తర్వాత అయినా నీకే వస్తుంది కదా. ఆవిడ బతికినంతకాలం బతికిన తర్వాత ఆ ఓపిక కూడా నీకు లేదు. ఎవడో చెప్పిన మాటలు పట్టుకున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసావు, నీ తల్లిని చంపుకున్నావు, దుర్మార్గురాల.